ఇది ఈ ఆకు మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండదు. ఇది విలేజెస్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దీన్ని తూటుకూర అంటారు. నిజమేనండి, మీరు విన్నది కరెక్టే, నేను అన్నది కరెక్ట్. ఇది తోటకూర కాదు, తూటుకూర. ఇది మెయిన్లీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెరువుల మీద కాస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి రెసిపీ చూసేయండి. మనం కడాయి తీసుకుని తూటుకూర ఆకుని బాగా 10 టైమ్స్ పైన క్లీన్ చేసుకోవాలి. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసేసుకోండి. బాగా ఎక్కువ వాటర్ పడతాయి, ఆకుని బట్టి ఉంటుంది. లేతాకైతే కొంచెం తక్కువ, ముద్రాకైతే ఎక్కువ వాటర్ వేస్తారు. వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసేసుకుని తొక్క తీసినవి మెత్తగా అయ్యేంత వరకు, టైం అనేది చెప్పలేము, ఆకుని బట్టి ఉంటుంది. మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ సరిపోకపోతే పోసుకుంటూ ఉండాలి. ఏమీ వేయకుండా ఓన్లీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు బాగా ఉడికించుకున్న తర్వాత, బాగా ఉడుకుతున్నాయి అనుకునేటప్పటికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిపోవాలి. ఆకు అనేది ఫుల్గా మెదిగిపోవాలి. మనం ఈ తూటుకూరలోకి కాంబినేషన్ చేపలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండు రొయ్యలు వేస్తున్నాను. ఎండు రొయ్యల్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఎండు రొయ్యలు బాగా క్లీన్ చేసేసుకుని బాగా ప్రెష్ చేసుకుంటూ వాటర్ అన్నీ వాట్ చేసి వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫ్లేవర్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆకు ఓన్లీ చెరువుల మీదే కాస్తుందండి. ఇది బయట కూడా మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారండి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కారం, 1 టేబుల్ స్పూన్ కారం, మీకు మంటకు తగ్గట్టు మీరు ఎంత మంట తింటారో అంత కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసేసి బాగా అడుగు నుంచి పైకి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఉడికించుకోవాలి. ఎండు రొయ్య అనేది బాగా సాఫ్ట్గా అయిపోవాలి, మెత్తగా. మూత వేసేసి బాగా కుక్ చేసేసుకుని ఇలా బాగా మెత్తగా అయిపోవాలి. ఒకసారి చెక్ చేసేసుకోండి ఉడికిందో లేదో. మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా పప్పు గుత్తితో ఇనిపేసుకుని కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే దించేసుకొని ఇలా పప్పు గుత్తితో ఇనిపేసుకోవాలి. బాగా ఒక్క పీస్ కూడా మిగలకుండా ఇలా మెత్తగా ఇనిపేసుకోవాలి. దీంట్లోకి పప్పు వేసుకుందాం. దీనికి ఎక్కువ ఆయిలే పడుతుందండి. కడాయి తీసుకుని ఆయిల్ వేసేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు మాత్రమే వేసుకోవాలి. మొత్తం తాలింపు దినుసులు అవసరం లేదు. జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పోపు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని తిరగమాత పెట్టేసుకోండి. అంతే, మన తూటుకూర ఎండు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి తింటే అస్సలు వదలరు అంతే. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.